హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ సండే ఫ్రెండ్స్. నేనైతే ప్రతి సండే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్, బగారా రైస్, చికెన్ పుల్స్. ఈ బగారా రైస్ మంచిగా రైస్ కుక్కర్లో చేసుకుంటే మంచిగా పొడి పొడిగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. రైస్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసుకున్నా నేను ఇలానే చేసుకుంటా. ప్రతి సండే రొటీన్గా నేను ఇలానే చేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలి. బియ్యం 5 మినిట్స్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ వంపుకొని పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, బగారాకు, దాచిన చెక్క, లవంగ, యాలకు, సాజీర, కొంచెం పువ్వు, కొత్తిమీర, కొంచెం కస్తూరి మెంతి, డాల్డా, ఆయిల్ ఇది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే మనం అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో డాల్డా వేసుకోవాలి ఫ్రెండ్స్. డాల్డా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మా వాళ్ళు తినరు ఫ్రెండ్స్, అందుకే నేను వేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ దాంట్లో మీకు ఇందాక చెప్పినవన్నీ దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మెంతి ఫ్రై అయిన తర్వాత కస్తూరి మెంతి వేసుకోవాలి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అవన్నీ మగ్గిన తర్వాత కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్, మీ రైస్ ఎంత అయితే పోసుకుంటారో దానికి తగినట్టుగా మీరు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంతైతే వాటర్ పోసుకుంటారో మీకు తగినంత అంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసిన రైస్ ఇప్పుడు బగారు వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇది తీసి రైస్ కుక్కర్లో పెట్టేసేయాలి. రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసి అది రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చికెన్ పులుసు. నేనైతే ఇంట్లో చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చేసుకున్నా కుక్కర్లోనే చేసుకుంటా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా. దాంట్లో చెక్క, లవంగ, యాలకు, బగారా ఆకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం చేసే వంటలలో ప్రతిదీ ఫ్రెష్ అల్లం అయితే మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారం, నాకు తగినంత నేను కారం వేసుకున్నాను. మీకు ఎంత పడితే మీరు అంత వేసుకోండి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ అయిన తర్వాత మీకు ఎన్నైతే వాటర్ కావాలో, పులుసు మీకు ఎంత కావాలో అనేది మీ ఇష్టం. నేనైతే నాకు తగినంతగా నేను పోసుకున్నాను.
నేను ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. మంచిగా పులుసు దగ్గర పెట్టేట్టు ఉడకనివ్వాలి. ఇప్పుడు బగారా రైస్ అయింది, చూద్దాం ఫ్రెండ్స్. మీరే చూడండి ఎంత బాగా అయిందో. మంచిగా రైస్ కూడా పుల్లుగా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది, చూడండి మీరే. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చికెన్ చూద్దాం. ఉడుకుతుంది. దాంట్లో అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికింది. దాంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను నేను. ఏది మసాలాలు వేయట్లేదు, ఇది ఒక్కటే వేస్తున్నాను నేను. ఇట్లా వేస్తేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.